నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరివెల్లమెట్ట దగ్గర నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు టైర్ పేలి అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను దాటింది. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు, క్లీనర్ అక్కడికక్కడే మరణించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు వ్యాపించాయి. అయితే మంటలు ఎగిసి పడుతున్న సమయంలో అటుగా వెళ్తున్న DCM వాహన డ్రైవర్ వెంటనే స్పందించాడు. తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటకు రావాలని సూచించాడు. దీంతో ప్రయాణికులు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే కిటికీల నుంచి దూకే క్రమంలో 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంటలు తీవ్రతరం కావడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు, క్లీనర్ల మృతదేహాలు మంటల్లో కాలిపోయి గుర్తుపట్టలేని పరిస్థితి. ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదైపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తు అటుగా వెళ్తున్న మరో DCM డ్రైవర్ సకాలంలో స్పందించి బస్సు అద్దాలను పగలగొట్టడంతో అందులోంచి 36 మంది ప్రయాణికుల్లో 10 మందికి పైగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గతేడాది కర్నూలు సమీపంలో జరిగిన ప్రమాదంలో కూడా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. బస్సులో మంటలు చెలరేగడంతో 19 మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో కూడా బస్సులో మంటలు చెలరేగగా DCM వాహనం డ్రైవర్ అప్రమత్తంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సూపర్వైజరా ఈ బస్సు సిరివెల్ల దగ్గర ఫైర్ అయింది. దీంట్లో ప్యాసింజర్స్ ఎంతమంది? ఆ లిస్టు ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టి మొబైల్ వచ్చింది. పెట్టి వాట్సాప్ తర్వాత కాసేపటి వరకు ఫైర్ అయితే అందరూ దిగిన తర్వాత